రాజకీయాలు చేయటం చంద్రబాబుకే కాదని తనకు వచ్చని వైసీపీ అధ్యక్షుడు జగన్ నిరూపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయినప్పుడు పార్టీని చంద్రబాబు చాలా భిన్నంగా కాపాడుకున్నారు. తనకు అత్యంత సన్నిహితులైన వారిని బీజేపీలోకి పంపారు. వారు మళ్లీ తిరిగి రాలేదు, కానీ బీజేపీనే దగ్గర చేశారు. ఇప్పుడు జగన్ కూడా అదే పని చేస్తున్నారు. జగన్ పై అసంతృప్తితో పార్టీకి రాజ్యసభకు రాజీనామా చేసినట్లుగా ప్రచారం చేసుకున్న విజయసాయిరెడ్డి ముందస్తు ప్రణాళిక ప్రకారమే బీజేపీలో చేరబోతున్నారు. తాను రాజకీయాలకు దూరమని వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలిపెట్టే అవకాశం లేదని చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను విజయసాయిరెడ్డి కలిశారు. కంది ఐఐటికి వచ్చిన ఆయనకు ప్రోటోకాల్ లేకపోయినా ఆయన వద్దకు వెళ్లి మరీ ఆహ్వానించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆయనకు ఎందుకు అవకాశం వచ్చిందో మెల్లగా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. విజయసాయిరెడ్డి రాజకీయాలకు శాశ్వతంగా దూరం కాలేదు. ఆయన కొంత విరామం తీసుకోవాలనుకున్నారు. ముఖ్యంగా వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే మరో పార్టీలో చేరితే అనేక ప్రశ్నలు వస్తాయని, అందుకే కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు అన్నీ మాట్లాడుకున్న తర్వాతనే రాజీనామా చేశారని ప్రస్తుతం ఓ క్లారిటీ వచ్చిందని అంటున్నారు. ఆయన బయటకు కనిపించకపోయినా తెలియకపోయినా బీజేపీ పెద్దలతో నిరంతరం టచ్లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. తాను రాజీనామా చేసిన రాజ్యసభ సీటును మళ్లీ ఆయన కోరుకోవటం లేదు. పదవి లేకపోయినా పర్వాలేదు, ఆయన బీజేపీలో చేరాలనుకుంటున్నారు. అందుకే తను రాజీనామా చేసిన స్థానంలో ఉప ఎన్నిక జరిగిన వెంటనే ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ లేదా జూలై నెలల్లో బీజేపీ తీర్థాన్ని పుచ్చుకునేందుకు విజయసాయిరెడ్డి రెడీ అయ్యారని అంటున్నారు. బీజేపీ పెద్దలు కూడా ఈ అంశంపై సానుకూలంగా ఉన్నారని, అలా డీల్ మాట్లాడుకున్నందునే రాజీనామా చేశారని అంటున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేసినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురించి చాలా పద్ధతిగా మాట్లాడారు. వారిపై తాను చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయాల్లో భాగంగా చేసినవే తప్ప వ్యక్తిగతంగా తనకు వారితో మంచి సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి నేతల్ని బీజేపీ ఎందుకు చేర్చుకుంటుందన్న విమర్శలు అన్ని వైపుల నుంచి వస్తాయి. విజయసాయిరెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఆయన ఏటుగా ఉన్నారు. అలాగే కాకినాడ పోర్టును బెదిరించి రాయించుకున్నారన్న కేసుల్లోనూ ఇటీవల ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇంకా అనేక స్కాముల్లో ఆయన పేరు ఉందని ప్రచారం జరుగుతోన్న సమయంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ వ్యవహారాలన్నిటిలోనూ జగన్ పాత్ర లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అలా కలిసిపోయిన విజయసాయిరెడ్డి, జగన్ ఇప్పుడు విడిపోతారని ఎవ్వరూ అనుకోలేరు. ఎందుకంటే ఇద్దరిలో ఎవరిపై కోపం వచ్చినా ఇద్దరూ బలైపోతారు. అందుకే ఇద్దరూ కలిసే చెయ్యాలనుకున్నది చేస్తారు. ఇప్పుడు విజయసాయిరెడ్డిని జగనే బీజేపీలోకి పంపుతున్నారని క్లారిటీ వస్తోందని అనుకోవచ్చు. ఈ కార్యాచరణకు ఇంకా 3-4 నెలల సమయం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.